సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. ఈరోజు మాత్రం మంగళవారం, నాకైతే హాలిడే. నేను మా పంతులను కూడా సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి. మేమిద్దరం అయితే శంషాబాద్లో ఇక్కడ సిద్ధేశ్వర్ లార్డ్ శివ టెంపుల్ అయితే ఉంది గైస్. ఈ లొకేషన్ గూగుల్లో కొట్టిన వస్తుంది. సో మా వాడు చెప్పి నన్ను పోదాం ఎక్స్ప్లోర్ చేద్దామంటే నేనైతే రెడీ ఉన్నా గైస్. ఎందుకంటే నాకు ఒక చిన్న ఫోటో వచ్చిన ఫోటోతోనైతే నాకు ఈ టెంపుల్ రావాలనిపించింది. చలో మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ టెంపుల్కి అయితే. సో ఆల్మోస్ట్ ఇక మా పంతులు గారికి అయితే బండి అయితే ఇచ్చిన గాయస్. అప్పటి నుంచి మొత్తుకుంటున్నాడు బండి అన్న మెల్లగా పంతులు గారు బండి నడుస్తలేదు. సో గాయస్ కార్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ, మెల్లగా స్లో చేయి. సో టెంపుల్ మాత్రం అయితే ఫుల్ అండ్ ఫుల్ క్రేజీ ఉంది గాయస్. ఇగో అరే గాయస్ మొత్తం కొండ పైన ఉంది గాయస్ టెంపుల్. సో చాలా మనమైతే లోపలికైతే వెళ్దాం. బండి పార్కింగ్ ఎక్కడ వేయాలో మాకైతే అర్థమైతే లేదు. సో అక్కడ ఉందిరా పార్కింగ్. సో గాయస్ మనమైతే పార్కింగ్ ఏరియానికే చూస్తున్నాం. పార్కింగ్ చేసి అయితే పైకి వెళ్ళాలనుకుంటా. అయితే చూడొచ్చు గాయస్ మన బండి అయితే పార్క్ చేసినాం. హెల్మెట్ అయితే ఉండదా? ఉండదా? ఎంట్రెన్స్లో మాత్రం మనకైతే శివుడు అయితే దర్శనం ఇచ్చేసాడు. సో ఇది కొండ నుంచి అయితే మెట్లు ఉన్నాయి గాయస్. ఒక శివలింగం అయితే కనిపిస్తుంది కదా టాప్, అక్కడ కోట కనిపిస్తుంది కదా, ఆ కోట పైకి మనం వెళ్ళాలంట. సో మా పంతులు ఇన్ని రోజుల తర్వాత పుట్టినప్పుడు నేను మంచి పని చేసిన అంటే ఈ అడ్రస్ చెప్పి గాయస్. చలో మనమైతే పైకి అయితే వెళ్దాం. సో నర్రా పంతులు టాటాయిస్లు లేవు గాయస్. ఇలా అయితే మొత్తం కవర్ పడేసినారు. ఇలా మ్యాక్సిమం ఉండేరా అవి చూడాలన్నా. శివలింగం నంది అయితే ఉంది గాయస్. సో మనం ఇదే రూట్లో పైకి అయితే ఎక్కాలి. కనిపిస్తుంది కదా అక్కడ మెట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు గాయస్. వెళ్దాం దాని గాయస్. ఇదే మన ఎంట్రెన్స్ అనుకుంటా. సోలో ఎంట్రెన్స్లోనే ఇక ఇద్దరు దేవుళ్ళు అయితే ఉన్నారు. సో మనమైతే ఇక గంట కొట్టేసి మనమైతే మన ప్రయాణం స్టార్ట్ చేసాం గాయస్ పైకి. సో నడరా పంతులు. మా పంతులు గానికి మాత్రం గైస్ నిజం చెప్తున్నా, స్నాప్ పిచ్ ఎంత అంటే చాలా పిచ్చి గైస్. ఎక్కడ పోయినా స్నాప్ వేస్తాడు గైస్. దొంగతనం పోయినా లాస్ట్కి స్నాప్ వేస్తాడు మా వాడు. సో మెట్లు కూడా ఓడవచ్చు గైస్. ఇవి మాత్రం ఒక పెద్ద గణట్రాయితోనే కట్టిన మెట్లు. సో చూడొచ్చు. ఏమైందిరా అక్కడ పడుతున్నావు? చూసినావు గైస్. ఎట్లా మాట్లాడుకో తెలియదు ఈ జనరేషన్ పిల్లలకి. చదువుతున్నారంటే చదువుతున్నారు గైస్. మళ్ళీ ఇక్కడ దాటింది చూడు. ఏం చెప్పాలి చెప్పండి ఇక. సో మనమైతే పైకి అయితే వెళ్తున్నాం. కిందికి డిస్టెన్స్ ఎట్లుంది, మన బండి అక్కడ పార్క్ చేసిన. సో మనమైతే పైకి వచ్చినాం గాయస్. పైన మాత్రం ఎవరు లేరు అనుకుంటా, సుమ్సామ్ ఉంది. సో ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది. పంతులు చూసారా గాయస్? పైకి టాప్ వ్యూ చూడవచ్చు. మొత్తం గుడిదే ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం కొండపైన టెంపుల్ ఉంది. మనమైతే ఎక్కుదాం. గుడి బంద్ ఉందంట గాయస్. ఇదేందో మా అదృష్టం గాయస్. గుడి క్లోజ్ చేసినారని చెప్తున్నారు. ఇగో అన్ని డోర్లు అయితే వేసేసి ఉన్నాయి. ఐ థింక్ మేము లేట్ వచ్చినాం అనుకుంటా. సో ఇక్కడేమో దేవుళ్ళు ఉన్నారు గాయస్. ఇక్కడ కొబ్బరికాయలు పడగొట్టవచ్చు మేబీ. సో ఇగో ఇక్కడైతే నంది ఉంది గాయస్. లోపడినావు శివలింగమా గాయస్? శివలింగం అయితే కనిపిస్తుంది కదా లోపడవు. మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఐ థింక్ టైం ఉంటుందేమో గాయస్ గుడికి కూడా. ఓ కనిపిస్తున్నా గాయస్ శివలింగం. బొట్లు పెట్టినారు, అదే శివలింగం గాయస్. సో చాలా హారతి ఉంది ఇక్కడైతే. మనమైతే దర్శనం అయితే వేసుకున్నాం. ఐ థింక్ మనమైతే లేట్ వచ్చేసినాం. మా పంతులాడు చెప్పిన మాట అయితే విన్నాడు. మొత్తం అన్నీ బంద్ ఉందా గైస్? అమ్మవారిదే అనుకుంటా. ఇది కూడా క్లోజ్ ఉంది. మా అదృష్టం ఏదో దొరకొక అడ్రస్ దొరకలే గైస్. ఇక్కడ మాత్రం మన శివుడు అయితే దర్శనం ఇచ్చిండు గైస్. చూడొచ్చు ఎంత క్రేజీ ఉంది కదా. ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంది కదా గైస్. శివుడు విగ్రహం అయితే చూడొచ్చు. త్రిశూలం వెనకనేమో శివలింగం, వెనకనే శివుడు గైస్. కాంబినేషన్ ఎట్లుంది చూడొచ్చు కదా. ఫుల్ అంటే ఫుల్ క్రేజీ కదా. సో సైడ్కి అని చూపిస్తా కదా, ఎందుకంటే వెనకాల నుంచి సన్లైట్ అనేది మనకు డిమ్ చేస్తుంది కదా. సో చూడొచ్చు ఇగో కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి గాయస్. వెనకాల సిటీ శంషాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇంకోటి ఉందా పందుల పైన. ఇక మావాడైతే ఇక పైకి వెళ్దాం అంటుండు గాయస్. అప్పటిదాకా స్నాప్ ఇచ్చింది మావానికి, అదైతే తీర్చుకోండి గాయస్. చూడొచ్చు గాయస్ ఎంత పెద్దగా ఉంది టెంపుల్ అయితే. చూడొచ్చు ఇగో కింద టెంపుల్ ఎంత చిన్నగా కనిపిస్తుందో మనకు అనిపిస్తుంది. టెంపుల్ ఇప్పుడు మనం టాప్ మన కొండ పైన ఉన్నాం. మావాడు మొత్తం రాగానే స్నాప్ స్టార్ట్ చేసేసింది గాయస్. స్నాప్. మా పంతులు గాడు ఏం చేయాలో మాకు అర్థం కాదు గాయస్. చెప్పండి ఇక మీరు ఆయన. సో పైకి అయితే వెళ్దాం మనం. మాత్రం చూడొచ్చు స్లిప్ అయ్యి కాళ్ళలో ఇరికినందుకు అంతే గాయస్. కింద
గ్యాప్ ఉంది, పెద్ద గ్యాప్ కింద కనిపిస్తుంది చూడండి గాయస్. సో చూసి వెళ్ళాల్సి అనుకుంటా ఈ టెంపుల్. ఇగో నా కాలు పడుతుంది గాయస్, పెట్టి చూపిస్తూ ఉంటాను. ఇగో ఈజీగా నా కాలు లోపలికి వెళ్ళిపోతుంది. సో మనమైతే పైకి అయితే గాయస్ ఇక్కడైతే చూడొచ్చు మొత్తం కొండనే గాయస్. ఇగో పెద్ద రాయి కొండ గాయస్. ఇగో ఎంత షార్ప్ ఉండేది చూడొచ్చు గాయస్. హెవీగా మన మీద పడితే అంతే అవుట్. సో ఇక్కడైతే నాగమ్మ తల్లి యారా నాగమ్మ తల్లి, ఇక్కడైతే శివుడు గాయస్ చూడొచ్చు. ఐ థింక్ ఇదైతే అభిషేకాలు ఇక్కడ అయితేనే ఉంటాయి అనుకుంటా. ఇది ఎప్పుడులో అప్పలే అనుకుంటా గాయస్. ఇగో రాయి మీద చెక్కినారు గాయస్. ఇగో కింద కూడా తోక కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడ ఈ విగ్రహం వచ్చిన తర్వాత కొండ వచ్చినా మనకైతే అర్థమవుతలేదు గాయస్. సో శివలింగం అయితే చూడొచ్చు. మీరు నిజం చూసుకోండి గాయస్, కొండ అయితే ఎంత పెద్దగా ఉంది, ఫుల్ అంటే ఫుల్ పెద్దగా ఉంది కదా. సో ఇక్కడైతే అమ్మవారి ఫోటోలు కూడా ఉన్నాయి. మన తులజాబాబు అమ్మవారు దర్శనం చేసుకోండి గాయస్. మీరు కూడా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మొత్తం గాయస్ కొండ చూసుకోండి మీరు ఒక్కోసారి. ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచర్, చాలా భయంకరంగా ఉంటాయి గాయస్. కొండ ఎంత షార్ప్ ఉంది అంటే ఎడ్జెస్ చూడండి గాయస్. ఇగో మీకు లైవ్లోనే చూపిస్తున్నా గాయస్. ఇగో చూసుకోవచ్చు. ఇక్కడైతే శివలింగాలు ఉన్నాయి కదా, దర్శనం చేసుకుని ఎవరైతే నా వీడియో ఇస్తున్నారో వాళ్ళందరికీ 2026లో సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నా గాయస్. సో మంచి దర్శనం చేసుకొని శివలింగాలు చూసుకోవచ్చు. సో ఇక్కడ గాజులు కూడా కట్టినారు. ఐ థింక్ కట్టేటోళ్ళు ఇట్లా మొక్కు కోసం కూడా కడతారు కదరా పంతులు. ఇట్లా మొక్కుకొని కూడా కొన్ని పనులు కావు కదా గాయస్, ఇట్లా ముడుపు టైప్ కట్టి వెళ్ళిపోతారు గాజులు కూడా. సో ఇక్కడ నుంచి రూట్ ఉంది, పైకి ఉందా పంతులు ఏమైనా? ఇప్పుడు ఇట్లానే ఎక్కాలకుండా గాయస్. మావాడైతే కొండ ఎక్కాలంటారు, ఎట్లా ఎక్కాలో అర్థమైతే. మొత్తం శివలింగాలు ఉన్నాయి గాయస్. ఇక్కడ పేర్లు కూడా రాసినారు గాయస్. ఇగో కొంతమంది రాసేటోళ్ళు ఇక శివుండే ఇగో శివలింగం డ్రా చేసి అక్కడ నేమ్స్ కూడా రాసినారు, అలా కోరికలు నెరవేరాలని అనుకుంటా. సో మనమైనా చలో ఎక్కాలిగా.